సో ఈ రోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. తాబేలు కనిపించింది నీళ్ళల్లో అని, అవంతా కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్. గేట్లు అయితే ఏం ఓపెన్ చేయలే, కను చూపు మేర వరకు వాటరే. ఇదంతా కూడా యారాడ. ఇప్పుడు మాత్రం చూడండి టూరిస్టులు అసలు ఎలా ఉన్నారు. ఆ లైట్ హౌస్ ఆఫ్టర్నూన్ 3 నుంచి 5 వరకు అనమాట. ఓన్లీ 2 hours ఓపెన్ ఎవ్రీడే. మన వైజాగ్లో వెలిగే మొదటి దీపం అనమాట. వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో వైజాగ్లో అందరికీ తెలుసు కదా నేను వైజాగ్లో ఉంటానని చెప్పి. సో మీకు లాస్ట్ టైం ఒకసారి పెట్టాను కదా, నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా డే ఇన్ మై లైఫ్ ఇన్ వైజాగ్ అని చెప్పి. ఆ రోజు కూడా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అయితే నేను తిరిగాను కదా. సేమ్ మన లోకీస్ జర్నీలో ఆల్రెడీ మీకు చూపించినవే, ముందు చూపించిన ప్లేసెస్ మళ్ళీ తిరిగి ఊరికి అలా 1 డేలో ఎన్ని ప్లేసెస్ తిరిగాను ఏంటి అని చెప్పి డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా. సో అలాగే ఈరోజు కూడా అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సేమ్ అలాంటి వ్లాగే. ఈరోజు కూడా ముందు మన లోకీస్ జర్నీలో ప్రీవియస్గా చూపించిన ప్లేసెస్కి మళ్ళీ ఊరికి అలా వెళ్తున్నా. చూద్దాం అసలు ఒక రోజులో ఎన్ని కవర్ చేస్తాను ఏంటి అని చెప్పి. ఈరోజు అయితే అనుకోలేదు, జస్ట్ ఇప్పుడే ఎందుకు అనిపించింది సరే ఈరోజు కూడా ఒక వ్లాగ్ పెడదామని. ఇంకా నాకు తిరగాలనిపించింది, సో వీడియో కూడా తీయాలనిపించింది. ఇంక అందుకని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నానంటే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ముడసర్లోవ రిజర్వాయర్. సో ఇక్కడికైతే వచ్చానమాట. సో ముడసర్లోవ పార్కు రిజర్వాయర్ కూడా అనమాట ఇది. సో మన లోకీస్ జర్నీలో ఈరోజు ఈ వ్లాగ్లో చూపించే ప్రతి ప్లేస్ కూడా డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే మాత్రం మన లోకీస్ జర్నీలో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఆ లింక్స్, ఓకేనా. సో అది ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ మార్నింగ్ 10:30 అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్ ముడసర్లోవ పార్క్ కమ్ రిజర్వాయర్ అనమాట ఇది. ఇంకా లోపలికి వెళ్తా కొత్తగా ఏదైనా పెడితే చూపిస్తాను, లేదు అప్పట్లాగే ఉందంటే ఊరికి పైపైన చూపిస్తాను. ఇంకా మీకు క్లియర్గా చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను కదా ప్రతి ప్లేస్, అవి చూసేసేయండి, ఓకేనా. బాయ్. సో వచ్చేసా ముడసర్లోవ పార్క్. టికెట్ తీసేసుకున్న ఒక్క పర్సన్కి 10 రూపీస్ అనమాట టికెట్. సో ఇంకా లోపలికి వెళ్తున్నా. సో లోపలికి వచ్చేసా. ఇది మొత్తం ముడసర్లోవ పార్క్ అనమాట. సో మొత్తం పార్క్ ఉంటుంది, మంచిగా ఫోటోషూట్లు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం అటు సైడ్ వెళ్ళామనుకోండి అక్కడ రిజర్వాయర్ ఉంటుంది అనమాట. మనకి వైజాగ్లో వాటర్ సప్లై అవుతున్న రిజర్వాయర్స్లో ఈ ముడసర్లోవ రిజర్వాయర్ కూడా ఒకటి. టైము చూసుకోలే, 10:30 కాదు 10:40 అయ్యింది. సో నేను టిఫిన్ చేశాను. మార్నింగ్ లేచి టిఫిన్ చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసా. సో తిరుగుతున్నాను, ఊరికి చూపిస్తాను పైపైన, ఓకేనా. అదిగోండి ఇక్కడ అంతా ఉయ్యాల, ఇంకా అప్ అండ్ డౌన్ గేము, చిన్నపిల్లలకి ఒక ప్లే ఏరియాలా ఉంది. అక్కడంతా జారుబండి ఉంది. ఇంకా అక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అంకుల్స్ చూసారా, అదిగోండి అక్కడ ఒక అంకులు ఏంట భలే ఆడుతున్నారు వాళ్ళందరూ అక్కడ. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతున్నట్టుంది ఈరోజు. 10 days మైక్లో ఏదో మాట్లాడుతున్నారు, ఉండండి చూద్దాం. నాకు తెలిసి రీయూనియన్ అనుకుంటా, అంటే నార్మల్గా పెట్టుకుంటారు కదా, ఏదో చూద్దాం ఉండండి. గెట్ టుగెదర్ పార్టీ అవుతుంది. సో వీళ్ళందరూ ఏ ఇయర్ స్టూడెంట్స్, ఈ ఆంటీ వాళ్ళు. సో అందుకే ఇటు ఒక 2 టెంట్లు వేసారనమాట. సో గెట్ టుగెదర్ అవుతుంది అనమాట. ఆంటీలు అంకుల్స్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఏ 90sలో చదివిన వాళ్ళు కదా. సో ఇప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు, భలే అనిపిస్తుంది కదా అలా. అప్పుడు అన్ని సంవత్సరాలకు కూడా వాళ్ళు గెట్ టుగెదర్ ఇప్పుడు పెట్టుకొని మళ్ళీ అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారని చూసుకొని, లేదంటే వాళ్ళ కాలేజ్ లైఫ్ రివైండ్ చేసుకొని భలే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అలా తిరుగుతున్నా. సో వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకేం లేదు, ఖాళీగానే ఉంది పార్క్ అంతా కూడా. రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నా. ఈ కలర్ స్టెప్స్ ఎక్కితే వాళ్ళు ఎక్కుతున్నట్టు రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అదిగోండి వచ్చేసాం. చాలా దగ్గరగా ఉన్నాయి వాటర్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పార్క్ వీడియో షూట్ చేద్దామని అక్కడ నుంచుంటే
తాబేలు కనిపించింది, తాబేలు కనిపించింది నీళ్ళల్లో అని అప్పుడు గెంతానమాట. అది సంగతి. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు కానీ లాక్ వేసేసారనమాట ఇక్కడ. అదిగోండి అక్కడ లాక్ వేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళలేము. కాకపోతే అక్కడికి వెళ్ళాను లాస్ట్ టైం. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి బాగుంటుంది వ్యూ అంతా. ఇంకా ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయి అవంతా కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్. ఇది ముడసలవ రిజర్వాయర్. వాటరు చాలా దగ్గరకు ఉన్నాయి, చాలా ఫుల్ నిండుగా ఉన్నాయి. అదిగోండి లాక్ వేసారు. ఎప్పుడు లాక్ వేసే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీదకి ఎందుకే అలో చేయరు. ఈ చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు ఎంత పొడవు ఉన్నాయో. అరకులో పద్మపురం గార్డెన్స్లో కూడా చాలా హైట్ ఉంటాయి చెట్లు, సేమ్ అలాగే ఉన్నాయి కదా, బాగుంది. ఇప్పుడు టైము 11:10 అయిపోయింది. పార్క్ చూశాను, రిజర్వాయర్ దగ్గర కూడా కొంచెం కూర్చున్నా. ఇంక ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానో చూస్తూ ఉండండి, ఓకేనా. అదిగోండి పిల్లలు మంచిగా వచ్చారు, ఆడుకుంటున్నారు అందరు ఆ ప్లే ఏరియా దగ్గర. 11:10 ఇప్పుడు టైం. బాయ్. టైము 11:57. ఈ ట్రైన్ వెళ్తుంది కదా, ఈ ట్రైన్ వెళ్ళిపోయాక ఈ ట్రాక్స్, రైల్వే ట్రాక్ క్రాస్ అయిపోయి అటు వెళ్తే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు. అద్దుకోండి రోడ్డు క్రాస్ చేసి అక్కడికి వెళ్తాం. అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ కూడా మీకు చూపించా ఎలా ఉంటుందో. సో క్లియర్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. గేట్లు అయితే ఏం ఓపెన్ చేయలే, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడంతా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది. మన లోకేష్ జర్నీలో చూపించేసా ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. అప్పుడు నేను వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే అప్పుడు కొంచెం గేట్స్ ఓపెన్ చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఇప్పుడైతే మరి ఏ గేటు ఓపెన్లో లేదనమాట. ఇక్కడ నుంచి ఎంత బాగుంటుంది తెలుసా వ్యూ. కనుచూపు మేర వరకు వాటరే, నీళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నడుస్తున్నాను. సో బాగుంది కదా. ఇక్కడ నుంచి నేను చాలాసేపు అలా చూస్తూ ఉన్నాను అంతే, ఏం చేయకుండా. వ్యూ నాకు భలే నచ్చింది. సో ఇంకొక 5 నిమిషాలు ఇలా ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తా, ఓకేనా. మీరు ఎవరైనా ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఎలా ఉంటుందో కంప్లీట్గా చూడాలి, సరౌండింగ్స్ అంతా ఇంకా క్లియర్గా చూడాలి, ఇంకా ఈ గేట్లు ఎన్ని ఉంటాయి, లేదంటే ఈ గేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అసలు ఈ రిజర్వాయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి, ఓకేనా. నా మొహం కొంచెం డల్గా కనిపిస్తుంది కదా, నాకు కూడా అదే అనిపించింది. ఇప్పుడు నేను చూసుకుంటే డల్గా అయిపోయింది నా ఫేస్, ఎందుకో తిరిగి అనుకుంటా. సో అంతే, ఒక 5 నిమిషాలు ఆగి వేరే ప్లేస్కి వెళ్తా. అక్కడ నుంచి మళ్ళీ వీడియో ఆన్ చేస్తా, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ మేఘాద్రిగడ్డ. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో, 1 year 2 year అవుతుంది ఇక్కడికి రాక. 2 years అవుతుంది అనుకుంటా. యారాడకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా యారాడ. ఇప్పుడు ఈ యారాడలో నుంచి అదిగోండి అక్కడ బీచ్ కనిపిస్తుందా, ఆ యారాడ బీచ్కి వెళ్తాము. టైము ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. అసలు యారాడ బీచ్ ఎంత మామూలుగా ఉంటుంది తెలుసా. ఇదివరకు అయితే చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చూడండి టూరిస్టులు అసలు ఎలా ఉన్నారు. అసలు ఆ బీచ్లో తడుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే అంతవరకు నడుస్తున్నారు, ఫోటోషూట్లు అవుతున్నాయి. అసలు చాలా హడావుడి ఉంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా భలే ఉంది. ఫుడ్ అంతా పెట్టారనమాట, స్నాక్స్ అంటే స్వీట్ కార్న్, ఇంకా మూరి మిక్చర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారనమాట. యారాడ బీచ్ మన లోకేష్ జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చానమాట. యారాడ బీచ్ అంతా లోకేష్ జర్నీ కోసం వీడియో తీద్దామని చెప్పి, ఆ తర్వాత ఇంకొకసారి వచ్చా డాల్ఫిన్ హౌస్, లైట్ హౌస్
చూద్దామని చెప్పి అప్పుడు మళ్ళీ వచ్చానమాట. దాని తర్వాత ఇంక ఇప్పుడే రావడం మళ్ళీ. అసలు ఇంతమంది ఉండరు తెలుసా యారాడ బీచ్. ఇప్పుడేంటో అసలు ఇంతమంది ఉన్నారు చూడండి, బాగుంది. సో అటువైపు వెళ్తే కొంచెం హట్స్ లాగా ఉంటాయి అన్నమాట, మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో అక్కడికి వెళ్ళి కొంచెం కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి దాని తర్వాత యారాడలో లైట్ హౌస్ ఉంటుంది కదా, డాల్ఫినస్ లైట్ హౌస్, అక్కడికి వెళ్తాను. ఆ లైట్ హౌస్ ఆఫ్టర్నూన్ 3 నుంచి 5 వరకు అనమాట, ఓన్లీ 2 అవర్సే ఓపెన్ ఎవ్రీడే. సో అది అక్కడ నుంచి కూడా యారాడగా అంటే అక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ అంతా కూడా చూసుకుని ఆ లైట్ హౌస్ మీదకి వెళ్ళి అది అయిపోయాక ఇంకా చలో జంప్ ఇంటికి. సో ఈ యారాడ బీచ్ కానీ ఇంకా యారాడ ఊరంతా కూడా ఎలా ఉంటుంది, అసలు వైజాగ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్, ఇంకా అక్కడ కొండ ఉంది కదా, సో అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, మొత్తం A to Z కూడా యారాడకు సంబంధించి మన లొకేషన్లో యారాడ బీచ్ అని చెప్పి ఒక వీడియో పెట్టా చూడండి సరేనా. కొంచెంసేపు కూర్చుంటా, అక్కడికి వెళ్తే అక్కడ హట్స్ ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి, అక్కడికి వెళ్ళి కూర్చొని మంచిగా ఈ బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా లైట్ హౌస్కి జంప్. మొత్తం మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు, ఈ తాటి చెట్లు ఇవే కనిపిస్తాయి. అదిగోండి ఇవి బాగున్నాయి, ఈ హట్లు కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఆ హట్లు కూడా బాగుంటాయి, అక్కడ కూడా కూర్చోవచ్చు. కానీ అక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ కదా. అసలు అయినా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంతమంది ఉంటారని, ఖాళీగా ఉంటుందిలే అనుకున్నాను. అసలు నేను అప్పుడు వచ్చినప్పుడైతే ఎంత ఖాళీగా ఉందో యారాడ బీచ్. సో అప్పుడు డే టైం వచ్చాను అనుకోండి, కాకపోతే అసలు ఇంతమంది వస్తున్నారని నాకు తెలియదు. ప్రశాంతంగా ఉంది కూర్చున్నా. ఇంకా అదిగోండి అక్కడ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారనమాట, ఎక్కువ మంది గ్రూపు ఆడుకుంటున్నారు, అదే ఏదో గేమ్స్. డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్కి వచ్చేసా, టైం 3:44 ఈవినింగ్. కొంచెం ఎక్కువ మందే ఉన్నారు, ఏం కాదులేండి వెళ్దాం, వ్యూ చూద్దాము. సో ఇక్కడ చెప్పులు తీసేసి మనం లోపల స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కి ఆ పైకి వెళ్ళాలన్నమాట. సో ఈ లైట్ హౌస్ అంతా ఎలా ఉంటుంది, ఇంకా వ్యూ కానీ ఇంకా మొత్తం లైట్ హౌస్కి సంబంధించి అంతా కూడా మీరు తెలుసుకోవాలి చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి సరేనా. డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ లింక్ ఇస్తా, వీడియో లింక్. బాయ్. వచ్చేసాము, ఎంతమంది ఉన్నారు తెలుసా. ఇక్కడ నుంచి వ్యూ ఇదంతా కూడా మరి క్లియర్గా చూడాలనుకుంటే మాత్రం సెపరేట్ వీడియో పెడతాను చూడండి. బీచ్ మన వైజాగ్లో వెలిగే మొదటి దీపం అన్నమాట. టైం ఈవినింగ్ 5 అయింది కరెక్ట్గా. యారాడలో ఉన్న లైట్ హౌస్ డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ చూస్తానమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకా ఈ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా.